నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ప్రతి ఒక్క పార్టీకి ఒక అధినేత ఉంటాడు, వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక అధికార ప్రతినిధులు ఉంటారు, వాళ్ళ స్పోక్స్ అంటే వాళ్ళ వాయిస్ వినిపిస్తుంటారు. ఇదంతా వేరు. వాస్తవానికి ఆ పార్టీలో ఎవరు అధికార ప్రతినిధి, ఎవరు ఫాలోవర్లు, ఎవరు నేతలు, ఎవరు అధినేతలు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో ఆ అధినేతది కాదు, ఇంకొక ఎవరిదో అని చెప్పేసి, పార్టీ సింబల్ వాళ్ళది కాదని చెప్పి, పార్టీ వాళ్ళది కాదని చెప్పి ఇప్పటికీ మాట్లాడు. ఇప్పటికీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించి అధ్యక్షుడే కాదనేది ఒకటైతే, ఆ పార్టీలో మేమే అధికార ప్రతినిధులు అని చెప్పి చెప్పుకునేవారు, మా పార్టీ కాదని చెప్పి మరి ఇంకొక అధికార ప్రతినిధి చెప్తుంటారు. సో ఇప్పుడు మీకు ఒక వాయిస్ వినిపిస్తాను, మీకు దీన్ని బట్టి మీరు ఏం చెప్తారో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ వీళ్ళు రాసినటువంటి వార్త నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేసింది. కనుక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మెంబర్షిప్ కూడా లేదు. వాళ్ళు ఎవరో కొత్తగా వచ్చి అధికార ప్రతినిధులు అయిపోయి స్పోక్స్ పర్సన్స్ అయిపోయి ఓరగడ్డ గాడికి మాకు సంబంధం లేదు, వాడు గీడని మాట్లాడితే మంచి మర్యాద లేకుండా ఖచ్చితంగా అన్ని పగలు కొడతాం. సో విన్నారు కదా, ఇక్కడ వచ్చేసి కారుమూరు వెంకటరెడ్డి ఏమో బోరుగడ్డ అనిల్ మా వాడు కాదు, మాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు, పత్రికా ప్రకటన కూడా మేము ఇచ్చేసాం, బోరుగడ్డ అనిల్కి మనకి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ వచ్చేసి బోరుగడ్డ అనిల్ ఏమో నిన్నగాక మొన్న అధికార ప్రతినిధి తీసుకున్న తర్వాత వాడేవాడు మాట్లాడడానికి అని చెప్పి బోరుగడ్డ అనిల్ మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క వ్యవహారం తీసి పక్కన పెడితే, ఇంకో పక్కన అంబటి రాంబాబు ఏదైతే సీమరాజాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే, సీమరాజా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి సీమరాజా చెప్పుకుంటాడు. అదేవిధంగా సీమరాజాకున్న ఫాలోయింగ్ నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ పెట్టినా లేదా ఒక వీడియో పెట్టినా కనీసం ఒక టక్కును 3,000 మంది కూడా చూడరు. ఆయన దగ్గర 3,000 మంది కూడా 300 మంది కూడా చూడరేమో నాకు తెలిసి, 160 మంది మాత్రం, 160 మంది. కానీ అదే సీమరాజా ఒక వీడియో పెట్టినా ఒక లైవ్ పెట్టినా దాదాపు 3 లక్షల్లోకి వెళ్ళిపోతుంటుంది. అయితే దీనికి సంబంధించి మీరు అనేది ఏంటి, ఇప్పుడు సీమరాజాని అధ్యక్షుని చేయమంటారు పార్టీకి? అంటే నిజంగా వ్యూస్ ప్రకారం చూస్తే అదే విధంగా ఉంది. ఇంకో పక్కన చూసుకుంటే ఇదే సీమరాజాకి సంబంధించి ఆ వ్యక్తి మా పర్సన్ కాదని చెప్పేసి అంబటి రాంబాబు ఇప్పటికే దాదాపు ఒక 6-7 కేసులు పెట్టాడు. సో నిజంగా వాళ్ళ పార్టీలోనే ఇవి ఇలాంటి రకంగా జరుగుతున్నప్పుడు బోరగడ్డ అనిల్ నిజంగా ఆ పార్టీకి సంబంధించినోడా, నిజంగా కారుమూరి వెంకటరెడ్డి చెప్పినట్టు ఆ పార్టీకి సంబంధించినోడు కాదా? సీమరాజా నిజంగా తనకు వస్తున్న వ్యూస్ కావచ్చు, లైక్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటేనేమో సీమరాజా నిజంగా పార్టీ అధ్యక్షుడు అన్నట్టు అనిపిస్తుంటాడు. కానీ ఎందుకంటే అధ్యక్షుడు కూడా అన్ని వ్యూస్ రావట్లేదు. సో ఏంటి, అంబటి రాంబాబు నమ్మాలా లేదా కారుమూరి వెంకటరెడ్డి నమ్మాలంటే ఏం చెప్తారు? అసలు కాదండి, నాకు అర్థం కాలేదు. ఒక రౌడీ షీటర్ అని అన్నారు వాళ్ళే, మరి రౌడీ షీటర్ని పెంచి పోషించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. ఇప్పుడు బోరగడ్డ అనిల్ కూడా అదే అంటున్నాడు కదా, ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులకు పెట్టినట్టు లాయరు, నాకు పెట్టిన లాయరు, జగన్మోహన్ రెడ్డికి వాదించిన లాయరు. జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇప్పించిన 2 లాయర్లే నాకు పిఎస్ఆర్ ఆంజనేయులకి బెయిల్ ఇప్పించారు అన్నాడు. అంటే అందరినీ ఒక ఘాటిన కట్టినట్టేగా. అంటే కారుమూరి వెంకటరెడ్డికి తెలియదా? తెలియదు పాపం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటో బోరగడ్డ అనిల్ స్థాయి అదే. బోరగడ్డ స్థాయి ఏదో పిఎస్ఆర్ ఆంజనేయుల స్థాయి అదే. సో ఇప్పుడు అంటే ఒక ఏమనాలి, ఐపీఎస్ ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, వాళ్ళు చెప్పిన ఒక రౌడీ షీటరు, ముగ్గురు ఒకటే. అంటే ఈ పార్టీ ఎలాంటి పార్టీ అంటే వైసీపీ ఎలాంటి పార్టీ అంటే ఇలాంటి రౌడీ షీటర్ని పెంచి పోషించి బూతులు మాట్లాడించి వాళ్ళ ద్వారా లబ్ధి పొంది వాళ్ళు జైలుకి వెళ్ళొచ్చాక నువ్వు ఎవరో మాకు తెలియదు అని తన్ని తగలేస్తారా వీళ్ళు? ఇది ఇవాళ మనకు వచ్చిన సందేహం. అసలు ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటేనండి, అసలు ఈ వైసీపీ మళ్ళా 2.0 2029 నేనే ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి అంటాడు. 6 నెలలు నేను రెస్ట్ తీసుకున్నాను, ఇంకో 6 నెలలు రెస్ట్ తీసుకుంటాను, మేము వచ్చేస్తాం, పాదయాత్ర చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, మీ అంత చూస్తామని ఎవడాలి నాని అంటాడు. ఏంటిది నాకు అర్థం కావట్లే. అంటే అందరూ బెదిరిస్తూ ఉంటారా? మేము వస్తే మీ సంగతి తేలుస్తామని పోలీసులను బెదిరిస్తారు. మేము వస్తే మిమ్మల్ని జైల్లో వేస్తామంటాడు ఒకడు. ఎవరిని? చంద్రబాబు నాయుడు జైల్లో వేస్తాడు, పవన్ కళ్యాణ్ జైల్లో వేస్తాడు, లోకేష్ని జైల్లో వేస్తాడు. అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు అల్టిమేట్గా వీళ్ళు పదవిలోకి రావాలని అనుకునేది ఓన్లీ వీళ్ళందరినీ జైల్లో వేయడానికి, ప్రజల్ని పరిపాలించడానికి కాదు. అంటే మేము లేస్తే మనుషులం కాదని వాళ్ళు లేచినప్పుడు చూద్దాంలేండి. లేవరు, కాకపోతే ఎలాగా ఈ 11 రావు. కానీ మేము చేసేదేంటి, వాళ్ళే చేసుకుంటున్నారు లేవకుండాను. వీళ్ళు పొరి లేపుదామన్నా కూటమి ప్రభుత్వం వద్దొద్దు మేము ఇలాగే ఉంటామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు?
ఎక్స్లో పోస్ట్ ఏం పెట్టాడు పిన్నెల్లి బ్రదర్స్ గురించి. ఇంకా అది చాలదా జగన్మోహన్ రెడ్డి ఏంటో చెప్పటానికి మీకు? ఎవడైనా సుప్రీంకోర్టు లొంగిపోమన్న ఒక ఇద్దరు అంటే ఒక నేర ప్రవృత్తి కలిగిన ఇద్దరు వ్యక్తులు, సరే నిందితులో వాళ్ళు ముద్దాయిలో ఎవరో, వాళ్ళని సపోర్ట్ చేస్తారండి? అది సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత. సుప్రీంకోర్టు చెప్పాక నేను అంటున్నది అది. మరి దాన్ని బట్టి మీకు అర్థం కావట్లేదు వాళ్ళ పార్టీ ఏంటో, అధ్యక్షుడు ఏంటో, అందులో ఉండే వాళ్ళు ఏంటో ఇవన్నీ అర్థం అవుతున్నాయిగా. ఇవాళ బోరుగడ్డ అనిలు అతనికి కారుమూరి వెంకటరెడ్డికి వాళ్ళ వార్నింగ్ ఇచ్చాడు, మామూలుగా ఇవ్వలే. ఇంకా నేను ఆ మాటలు నేను మాట్లాడిన కానీ ఆల్రెడీ మీరు వీడియో వేశారు కాబట్టి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఎప్పుడూ కూడా తిరగబడతారు ఎవరు? మనం పెంచి పోషించిన పాము ఏం చేస్తుంది? మన్నే కాటేస్తుందిగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి జరగపోయేది ఇదే. ఒక్కొక్కడు తిరగబడతాడు, ఎందుకంటే నువ్వు మమ్మల్ని వాడుకున్నావు, అది కూడా నేను ఒక ఎస్సీని అంటాడు బోరుగడ్డ. మీకు అర్థమైందా? అంటే ముందుగా తిరగబడింది విజయసాయిరెడ్డి అని చెప్పి అనుకోవాలా. A2గా ఉండి 4 తరాల నుంచి అకౌంటెంట్ చూస్తూ అక్రమ సంపాదన నేర్పించినటువంటి విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడంతో ఫస్ట్ విజయసాయిరెడ్డి కాటు పడిందని చెప్పి అనుకోవాలంటే ఖచ్చితంగా పడింది. అక్కడ జరిగిన పెద్ద బ్లండర్ ఏంటంటే, అంటే జగన్మోహన్ రెడ్డి చేసింది, ఇప్పుడు అన్నం పెట్టిన చేయిని నరకడం అంటారు చూడండి. సరే మీకు అక్రమంగానో సక్రమంగానో అన్ని వేల కోట్లు సంపాదించి పెట్టిన వ్యక్తిని నువ్వు ఒక సజ్జల కోసం పక్కకు పెట్టావు. ఇది చాలా ఆలోచించాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి బుర్ర మామూలు బుర్ర కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. సజ్జలు కూడా పనికిరాడు విజయసాయిరెడ్డి ముందు. ఈవెన్ అతను ఎవడు బాలాజీ గోవిందప్ప కూడా పనికిరాడు. మీరు అనుకుంటున్నారు విజయసాయిరెడ్డి చాలా ఓకే ఏదో సీఏ చేశాడు, మామూలు మనిషిని కాదు. ఎందుకంటే అతను వేసిన ప్లాన్స్ అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి మీకు. అందుకని వీళ్ళు తప్పిదం చేశారు నన్ను అడిగితే. సో ఇవాళ బోరుగడ్డ అనిల్ని కూడా అలా పక్కకు పెట్టి జగన్మోహన్ రెడ్డి తప్పే చేస్తున్నాడు. ఎందుకంటే ఒక ఎస్సీ క్యాండిడేట్ నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ నిన్నటి వరకు మాట్లాడి ఒక సుధాకర్ని నువ్వేం చేసావు, ఒక సుబ్రహ్మణ్యాన్ని ఏం చేయించావు నువ్వు, ఇవాళ బోరుగడ్డ అనిల్ని ఏం చేస్తున్నావు, ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం ఎస్సీలందరూ తిరగబడితే నువ్వేమవుతావు? అది మనం ఆలోచించాల్సింది. అంటే ప్రతి వాడిని వాడుకోవడం వదిలేయడం, ముందు బూతులు మాట్లాడించడం నేర్పించాడండి. అది అంటే మాట్లాడించడం నేర్పించి తను మాట్లాడ్డు కానీ వీళ్ళు ఎంజాయ్, అది మనం అబ్జర్వ్ చేయాల్సింది. అదేంటిది? అదేం మనస్తత్వం? నీకు సైకో అంటే కోపం వస్తుంది, సైకో అన్నారేనే కదా లాక్కుని పీక్కుని ఇప్పటివరకు పీక్కుంటున్నారు అట్లా. అందుకని ఇంకేమంటారు మరి? అంటే ఆఖరికి బోసిడీకి అంటే కూడా పెద్ద బూత్ కూడా కాదు అది, దానికి కొత్త అర్థం చెప్పి దాన్ని కూడా బాధపడుతున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇదంతా తీసి పక్కన అంటే మీరు అంత చిన్న మాట మాట్లాడారని బాధపడుతున్నాడు. మీకు అర్థం కాదు. దానికి అర్థం కాదండి, మీరు అంటే పెద్ద పెద్ద బూతులు తిట్టడం వాళ్ళకి అలవాటు కదా, ఇంత చిన్న పదం వాడారేంటని బాధపడ్డాడు. అయితే అదే పార్టీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సీమరాజాకు సంబంధించి అంబటి రాంబాబు కూడా మా వాడు కాదు మా వాడు అని చెప్పేసి మాట్లాడు. కానీ ఇక్కడ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఒక సీమరాజా మాత్రం ఖచ్చితంగా జగన్ చేస్తున్నటువంటి ఒక చెడు మంచి ఏదైతే ఉందో ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. చెడైతే ఖచ్చితంగా చెప్తున్నాడు, జగన్ అన్న నువ్వు చేస్తుంది తప్పు, నువ్వు ఇది మార్చుకో అని చెప్పేసి. కానీ అలాంటి వాడిని అంటే తల్లి కూడా ఖచ్చితంగా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే చెప్తుంది, ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు. మీరు ఎక్కడున్నారండి? తల్లి చెప్పిందనే బయటికి పంపించాడు, మరి చెల్లి చెప్పిందని బయటికి పంపించాడు. మరి బుద్ధిమతి చెప్తానంటే ఎవడన్నా వింటాడా? సీమరాజా చెప్తే వినడు, ఎందుకంటే సీమరాజా కూడా ఆయన మార్గంలోకి వెళ్ళాలి. కానీ సీమరాజు అలా వెళ్ళేవాడు కాదని ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాడు. ఆ పార్టీలో ఉండేటువంటి ఒక ఏకైక నీతి నిజాయితీ కలిగి నిజం చెప్పేవాడు ఓన్లీ సీమరాజా మాత్రం అని చెప్పి మా వాడు కాదన్నాడు, ఎందుకంటే అబద్ధాలు చెప్పట్లేదు. కానీ నిజంగా ఆ 11 స్థానాలు 1 స్థానం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సీమరాజా లాంటి వాళ్ళ అవసరం చాలా ఉంది. కానీ సీమరాజా లాంటి వాళ్ళని కూడా మావాడు కాదని చెప్పేసి అంటే ఎలా చూడాలి? ఎందుకంటే తప్పును తప్పు అని చెప్పేసి వాళ్ళే ఖచ్చితంగా పార్టీలో ఉండాలంట. అలాంటి వాళ్ళని పెట్టుకోమని చెప్పు కదా, మొన్నటి దాకా మేకపాటి గారు కూడా సీనియర్లు అయిన వాళ్ళు చెప్పారు మంచి అడ్వైజర్లు పెట్టుకోమని చెప్పి. సో ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మైండ్ మార్చుకొని సీమరాజాని ఒక అడ్వైజర్గా ఏమైనా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటే ఏమంటారు? తీసుకోడండి, మంచి చెప్పేవాళ్ళు పనికిరారు. అదే చెడ్డగా చెప్తే వెంటనే తీసుకుని ఉండేవాడు ఆయన. మీరు మంచి చెప్తున్నారు కాబట్టి దూరం పెడతాడు. ఇప్పుడు బోరుగడ్డనైతే ఎందుకంటే ఆయన నిజం మాట్లాడాడు కదా ఇవాళ, అంటే వాళ్ళ లాయర్లే నాకు కూడా వాడాడు అని చెప్పటం వల్ల ఇవాళ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల బోరుగడ్డ బయటకు రావాల్సి వచ్చింది. అంటే మీకు అర్థమైందా? నిజాలు చెప్తే ఆయన ఒప్పుకోడు. అందుకని సీమరాజాకి అక్కడ స్థానం లేదు, బోరుగడ్డకి ముందే లేదు అసలు.
కానీ సీమరాజు అలా అని ఆగరు, ఆయన పని ఆయన చేస్తాడు. మంచిదే, ఎప్పటికైనా కనువిప్పు కలగకపోతుందా అని ఒక చిన్న ఆశతో ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. లెట్ హిమ్ డూ హిజ్ వర్క్ అది. కానీ పాపం బోరుగడ్డ మాత్రం అన్యాయం అయ్యాడు. కాకపోతే ఇది అన్యాయం అయ్యాడని మనం బాధపడద్దు, బికాజ్ ఇది ప్రతివాడికి కనువిప్పు కావాలి వైసీపీలో. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తే మన గతి ఇదే. ఒకరోజు మనని అదేదో కూరలో కరివేపాకులాగా తీసి పడేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇంక మీదట ఎగిరెగిరి పడకుండా ఇవాళ కొంచెం విడుదల రజనీలాగా కొంచెం తగ్గి, పోలీసుల దగ్గర కొద్దిగా తగ్గింది కదా ఆవిడ, అంటే కొద్దిగా జ్ఞానోదయం అయినట్టుంది. ఆ జ్ఞానోదయాన్ని అందరూ పొందితే అప్పుడు వైసీపీ పార్టీ మూతబడి వీళ్ళందరూ ప్రజల్లో కొంచెం తిరగగలుగుతారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే కోరమూరి వెంకటరెడ్డి బోరుగడ్డ అనిల్ మావాడు కాదని చెప్పేసి అన్నం కావచ్చు, లేదా అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో సీమరాజా మావాడు కాదని చెప్పేసి అన్నం కావచ్చు, అసలు పార్టీనే మీది కాదని చెప్పేసి ప్రజలైతే అంటూ వస్తున్నారు. సో ఈసారి కూడా 11 ఉంటాయా, ఊడిపోతాయని కూడా అర్థం కాని పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.